హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బియ్యాన్ని లేచిన తర్వాత కొత్తగా కలుపుకుంటూ వచ్చిన వాళ్ళకి ఒక నెల మంత్ ఫ్రీగా ఉంటుంది. బతాకు వచ్చినంత వరకు. బతాకు వచ్చిన తర్వాత ఏ పనులు ఉంటాయో చూస్తాము. ఉదయాన్నే లేచిన వెంటనే కార్లు కడగాల. కార్లు ఎన్ని కార్లు కడగాల, ఎలా కడగాల్సింది చూస్తాము. ఇవి కడగాలి. కడగక ముందు ఎలా ఉంటాయో, కడిగిన తర్వాత ఎలా ఉంటాయో చూస్తాము. బండ్లు తొందరగా ఎలా కడగాలి అనేది ఇప్పుడు వీడియో చూపిస్తా. పైపుతో కొట్టచ్చు. ఇక్కడ మా ఇంట్లో పైపుతో కొట్టేదానికి వీలు లేదు, అందుకని గుడ్డ తీసుకోవడం, కడగడం. తొందరగా ఎలా బండ్లు కడిగేది. ఇలా ప్రతి దగ్గర 2 బండ్లకు ఇట్లా నీళ్ళతో గుడ్డ తీసుకొని కడగడము. అలాగా ఎన్ని బండ్లు ఉంటే అన్ని బండ్లు దగ్గర 2 బండ్లు పెట్టుకోవడం, కడగడం. 2 బండ్లకు పూర్తిగా వాటర్ బండ్లను కడగడం. 15 నిమిషాల తర్వాత ఆ బండ్లు వాటర్ కడిగిన తర్వాత ఇలా గుడ్డ తీసుకోవడం, మొత్తము తుడిచేయడమే. ఇలా గంట చేయాల్సిన పని అర్ధ గంటలో అయిపోతుంది. 2 బండ్లు తొందరగా అయిపోతుంది. ఇలా ప్రతి బండిని దగ్గర పెట్టుకొని 2-3 బండ్లు ఇలా ఇలాంటి బ్రష్తో వాటర్ పోసి మొత్తం క్లియర్గా కడిగేసి తర్వాత గుడ్డతో క్లీన్ చేసేస్తే సరిపోతుంది. మీరు బండ్లు ఎలా క్లీన్ చేస్తారో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బిఫోర్ బండ్లు కడగడం అయిపోయింది. ఇలా ఉన్నాయి, కొద్దిగా చూడండి. నా బండి కడిగే ఆయుధాలు: బకెట్, బండి కడిగే గుడ్డ, బండి కడిగేదానికి పూత. ఈ 3 నా ఆయుధాలు. ఈ ఆయుధాలతో గంట చేసే పని అర్ధ గంటలో చేసేస్తా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి బాస్.